నమస్తే అందరికీ. యాస్ట్రో యశోధర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్న రెండో అంశం ఈరోజు నాది సెకండ్ వీడియోలో చంద్రుడండి. చంద్రుడు మన మనస్థితికి, మన మానసికమైన మన ఆలోచనలకి కారకుడు. చంద్రుడు మనోకారకుడు అని చెప్పారు. అంతేకాదు తల్లిని రిప్రజెంట్ చేస్తున్నాడు. మనకి 27 నక్షత్రాల్లో మనం అందరం కూడా ఒక్కొక్క నక్షత్రంలో పుట్టాము. ఈ 27 నక్షత్రాలని పౌరాణిక గాథలో మనకి చంద్రుడి యొక్క భార్యలు వాళ్ళంతా. రోహిణి నక్షత్రం మీద చంద్రుడు ఉచ్చస్థితిని మంచి పూర్ణంగా ఆయన ఫలితాలను బాగా ఇస్తారు. ఆయన యొక్క రాశి వచ్చేసి కర్కాటక రాశి అండి. అది జలతత్వ రాశి. మనం చదువుకున్న వాటిల్లో పరాశర మహర్షి ఏమంటున్నారంటే, జలతత్వం కాబట్టి ఎమోషన్స్ చాలా లోతుగా ఉంటాయి. అంటే చాలా ప్రేమకి చాలా చాలా ఇది ఇస్తుంది. అంటే మనకి భావోద్రేకాలు. ఎవరికైతే కర్కాటక రాశిలో చంద్రుడి యొక్క ఇంట్లో ఏ గ్రహాలు అయితే మనకు ఉంటాయో అవన్నీ కూడా భావోద్రేకాన్ని, ఓకేనా, కొంతమంది అంటే మీకు బాగా అర్థం కావాలంటే ఆ మహాదశ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కర్కాటక రాశిలో నాకు శుక్రుడు ఉన్నాడు. ఆ టైంలో నాకు భావోద్రేకాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే ఏ గ్రహం అయితే అక్కడికి వెళ్ళిందో ఆ మహాదశ జరుగుతున్నప్పుడు కూడా అది గ్రహాలు ఏ ఇళ్లల్లో ఉన్నాయో వాళ్ళలాగా కూడా అవి యాక్ట్ చేస్తాయి మనకి. ఈయన మనోకారకుడు కదా, మరి మనస్సుకి కారకుడయ్యాడు కదా. మరి మన చంద్రుడు ఎప్పుడు ఒక్కలా లేరు కదా, ఆయన కళలు మారుతున్నారు. 15 రోజులు 15 రకాలుగా ఉన్నారు. సో ఈ మనోకారకుడు ఈయన సుగంధాన్ని, తీర్థయాత్రలు, ముత్యము, తేనె ఇలాంటి అనేక వాటికి కూడా ఈయనే ఉన్నారు. ఎవరికైనా మనం బాగా సుగంధాన్ని అంటే చంద్రమహాదశ అవుతుంది. సో సుగంధము వాటిని మనము వ్యాపారంగా చేసుకోవడం, లేదంటే ఏదైనా తీర్థయాత్రలకు మనం వెళ్ళడం ఆ చంద్రమహాదశలో, లేదా చంద్రుడి యొక్క అంతర్దశల్లో. తర్వాత ఆయన ముత్యానికి కూడా కారకుడుగా ఉన్నాడు. ముత్యం అంటే ఆయన ఈ మనకి స్టోన్స్లో మనం ఏదైతే రత్నాలు ధరిస్తామో దాన్ని ముత్యం కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే తేనెకి కూడా కారకుడు కూడా ఈయనే. ఇంకా ఈ ప్రపంచంలో మనం కాకుండా నీటిలో ఉండే అన్ని జీవులకి కూడా చంద్రుడు కారకత్వాన్ని వహిస్తున్నాడండి. పట్టు వస్త్రాలు ధరిస్తున్నాము. ఇవాళ మనం పట్టు వస్త్రాలు కొనుక్కుంటున్నామంటే చక్కగా చంద్రహోర టైంలో మనం వెళ్ళి చక్కటి పట్టు వస్త్రాలను మనం కొనుక్కోవచ్చు. అలాగే కర్పూరం తెలుపు, అది కూడా కర్పూరం కూడా తెలుపు, అది కూడా మంచి సుగంధ స్మెల్. కర్పూరానికి కూడా ఈయన ఇదవుతున్నారు. తర్వాత వ్యవసాయానికి కూడా ఈయనే కారకుడు. అంతేకాకుండా జర్మన్ సిల్వర్ అని ఇప్పుడు ఏదో చెప్తున్నారు కదండి. ఆ సిల్వర్ కూడా ఈయనకి మెటీరియల్స్ ఇప్పుడు మనకి వస్తున్నాయి, వస్తువులు, దేవుడి వస్తువులు, అవి జర్మన్ సిల్వర్ అని వింటున్నాం మనం. అదే దానికి కూడా ఈయనే కారకుడు. తర్వాత చేపలు పెంచుకునే చెరువులకి కూడా ఈయన కారకుడు. తర్వాత ఈత కొలంలో మనం స్విమ్మింగ్ చేయాలి అంటే కూడా ఈయనే, ఈత కొలకు కూడా ఈయనే కారకుడు. ఇంకా నదీ స్నానాలు మనం అట్లా వెళ్ళాలంటే కూడా నదీ స్నానాలకి, నదులపై కూడా ఆయనకి కారకత్వం ఆయనే వహిస్తున్నారు, అన్ని నదులకి. ఇంకా వాటిపై కట్టే ప్రాజెక్టులు, అంటే నదిపైనే కదా ప్రాజెక్టులు కడతాం. ఆ ప్రాజెక్ట్కి, సంగీతానికి, ముఖ్యంగా మనం ఎక్కడికైనా సంగీతం నేర్చుకోవాలంటే ఆ సంగీతానికి కూడా కారకుడు ఈయనే. సంగీత కళలకు కూడా చంద్రుడు కారకుడండి. మనం చక్కగా ఎవరైనా మంచి సంగీత కళాకారులు ఉన్నారు ఈ రోజున, మంచి ఫేమస్ అయ్యారంటే మరి చంద్రుడి యొక్క కారు. అంతేకాదు మనము మామూలుగా కూడా సినిమా పాటలు కొంతమంది చక్కగా పాడడం ఇంట్లో అయినా, ఓకేనా, అది వినడం, అది కూడా అలాంటి హ్యాబిట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది చంద్రుడి యొక్క ప్రభావం మన మీద ఉన్నట్టే. సో ఆయన బాగున్నట్టు మనకి. సో చంద్రుడు సంగీతానికి కూడా కారకుడుగా ఉన్నాడు. సంగీతంలో ఎన్ని ఉన్నాయి, మళ్ళీ నృత్యం ఉంది, వాయిద్యకారులు ఉన్నారు, కవిత్వంలో చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కారకత్వాన్ని వహిస్తున్నారు. అంటే కవిత్వానికి, సంగీతానికి, నృత్యానికి కూడా ఆయన కారకత్వాన్ని వహిస్తున్నాడు. ముఖ్యంగా తల్లిని సూచిస్తున్నారు. మన అమ్మగారు ఎలా ఉంటారు అని కూడా ఆయన ఎక్కడ పడ్డారో చంద్రుడు, దాన్ని బట్టి మన తల్లి యొక్క భావాన్ని మనము ఎనాలిసిస్ చేసుకోవచ్చు. తర్వాత మనకి పండ్లలో అరటిపండుకి కారకుడండి. మనం అరటిపండు రోజు తింటాం, కానీ దానికి కారకత్వాన్ని వహించేది చంద్రుడు. తర్వాత తమలపాకు అండి, మనకి తాంబూలానికి ఇచ్చే తమలపాకు కూడా కారకుడు. ఖర్జూర పండుకి కారకుడు.
జొన్నలు తెలుపుగా ఉంటాయి కదా మనకి జొన్నలు, ఆ జొన్నలకి కూడా కారకుడు. కాలీఫ్లవర్ అండి తెలుపు, ఆ దానికి కూడా ఆయనే కారకుడు. గుమ్మడి పండుకి కూడా ఆయనే కారకుడు. దోసకాయ నీటి ఉంది, దోసకాయలు ఏముందండి నీరు ఉంది, అందుకనే దోసకాయకి కూడా ఆయనే కారకుడు. క్యాబేజు, తర్వాత షుగర్కి చక్కెర, తర్వాత నెయ్యి, పెరుగు, పాలు, ఇలా అనేక ఈ మనం వాడుకునే ఈ పదార్థాలన్నిటికీ కూడా ఆయనే కారకుడండి. తర్వాత చంద్రగ్రహ ప్రభావితులు కొంతకాలం ధైర్యంగాను, కొంతకాలం పిరికి పందలాగా ఉంటారండి. సడన్గాల్లో ఆ ధైర్యం వచ్చేస్తుంది, ఎందుకంటే చంద్రుడు స్త్రీతత్వంతో ఉంది కాబట్టి, జలతత్వం కూడా కాబట్టి రవిలాగా ధైర్యంగా ఉండదు. ఓకేనా. చంద్రగ్రహ ప్రభావితులు అంటే చంద్రుడి యొక్క ప్రభావం వలన మన జన్మకుండల్లో ఆ పరిస్థితిని బట్టి కొంతకాలం ధైర్యంగా, కొంతమంది ఒక్కోసారి పిరికితనంగా కొన్ని చోట్ల వ్యవహరిస్తూ ఉంటాం. వీరు తరచూ అభిప్రాయాలు మార్చుకుంటారు. ఏంటంటే చంద్రుడు ఎప్పుడూ ఒకలాగా ఆలోచించలేడు కదా, అందుకోసం ఎప్పుడు కూడా అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. వీరు కొంతకాలం ధనం కలిగి ఉంటారండి. చంద్రుడు ధనానికి కూడా మంచి ఫ్లో చేస్తాడు మనకి, ధనాధిపతి. అయితే ధనాన్ని ఎప్పుడు కూడా కొంతమంది అండి పీస్నస్తనంగా, ఏంటి మాకు డబ్బులు రాలేదండి, మాకు డబ్బులు రాలేదండి, డబ్బులు రావాలండి అని అడుగుతుంటారు కొంతమంది. అయితే అప్పుడు నేనేమంటానంటే, ఏమండి మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, అసలు ఎప్పుడైనా ఖర్చు పెడతావా, ఒక్క రూపాయినా తీసి ఇతరుల కోసం దానం ధర్మాలు కూడా చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ మనకి రెట్టింపుగా వస్తుంది. నీరు ఎలాగండి నిలవ ఉంటే, మనకి నీరు ఉందనుకోండి, నీరు నిలవ పెట్టుకుంటే పాడైపోతుంది కదండి. నీరు ఉంది మా ఇంట్లో, ఒక 10 బిందులు ముందే పట్టేసుకున్నాను, ఒక్క గ్లాస్ కూడా తాగట్లేదు, 2వ నెల తాగుతామంటే అది మురికిగా అయిపోతాయి కదండి, నీళ్ళలో స్వచ్ఛత పోతుంది కదా. అలాగనే మన ధనము కూడా ఎప్పుడు ఖర్చు పెడుతూనే ఉండాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అందుకనే మీరన్నా తినండి, ఇతరులకైనా పెట్టండి, అప్పుడే ధనం అనేది యాక్టివేషన్ అవుతుంది. ఎప్పుడు కూడా దాచుకుందామని కాకుండా చక్కగా దాన్ని సంతోషంగా ఖర్చు పెట్టాలి. మనం ఏదన్నా కొనుక్కునేటప్పుడు కూడా ఎవరికైనా కరెంటు బిల్లులు అవి కట్టేటప్పుడు తెగ బాధపడతాం. సపోజ్ ఒక అతనికి రూపాయి ఇచ్చే దగ్గర మనకు వచ్చేదే ఆలోచిస్తాం, పోయేది ఎప్పుడు ఆలోచించాం. కానీ చంద్రుడు బాగుండాలంటే మన దగ్గర డబ్బు వెళ్తూ కూడా ఉండాలండి, అప్పుడే మనకు కొత్త ధనం కూడా మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటుంది. అది కూడా గ్రహించండి. తర్వాత ఇంకా స్వతంత్రంగా ఆలోచించలేరు. ఇప్పుడు నాకు ఏదో కావాలి, సపోజ్ నాకు చంద్రమహాదశ అవుతుంది, నాకు ఇంకోటి తోడు కావాలి, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి నేను కొనుక్కోనా వద్దా అంటే స్వతంత్రంగా మనము జీవించడానికి కూడా భయపడతాం. ఒకసారి ఎవరైనా తోడు కావాలి, ఎందుకంటే ప్రేమ భావోద్రేకాలు ఈ చంద్రమహాదశలో లేదా ఈ కర్కాటక రాశిలో ఉన్న మహాదశలు జరుగుతున్నప్పుడు కూడా మనకి ఇతరులు కూడా తోడు కావాలి అని మనకు అనిపిస్తుంది. అందుకని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఒక్కొక్క చోట భయపడడం కానీ లేదా ఇతరుల సహాయం కోరడం కానీ మనం జరుగుతుంది. నెక్స్ట్ మంచి ఆహార ప్రియులండి. ఇది ఈ చంద్రుడికి మంచిగా ఉంటే మనకు మంచి ఆహారం తినాలని, క్వాలిటీగా మంచిగా తినడం అలా చేస్తాం. ఇంకా చంద్రుడు సైకాలజీకి, చరిత్ర, ఇంకా మనం అంతకు ముందే చెప్పుకున్నాం కవిత్వానికి, పాల పరిశ్రమకి, పశు వైద్యానికి, పౌర శాస్త్రాలకి ఇది సూచిస్తుందండి. చంద్రుడు కారకత్వాన్ని వహిస్తున్నారు, అది సూచిస్తుంది. మనకి నర్స్ పని చేస్తున్నారు. పూర్వం గుర్తుంది కదండి, మంత్రసానులు అంటే పూర్వం వాళ్ళే కాన్పులు పోసేవారు మనకి. అంటే హాస్పిటల్స్ అవి మనకి లేని రోజుల్లో మంత్రసానులను వచ్చి కాన్పు చేసేవారు మనకి. వాళ్ళకు కూడా ఆయనే కారకుడండి. ఇంకా మంత్రసానులందరికీ కూడా చంద్రుడు కారకత్వాన్ని వస్తున్నారు. ఎందుకు చెప్పండి, మరి తల్లి కదా మనకి, మన బేబీని తీయడం ఈ కార్యక్రమాల్లో ఒక తల్లి లాంటి పాత్ర తీసుకుంటున్నారు కాబట్టి మంత్రసానికి ఇచ్చారండి. తర్వాత మత్స్యకారులు, వీళ్ళకి కూడా ఆయనే కారకుడు. కమ్మరులు, కుమ్మరులు అని అంటాం కదా, ఇలా వీళ్ళలో కుమ్మరులకి ఇస్తున్నాడు ప్రాతినిధ్యం. తర్వాత ఆడిటర్స్ అందరూ కూడా, తర్వాత సేల్స్ మ్యాన్ కూడా సూచిస్తున్నారు. చంద్రగ్రహ ప్రభావం వలన గర్భాశయ వ్యాధులు కానీ, చిత్త చాపల్యం, ఎప్పుడు కూడా ఏదో ఆలోచనల్లో కూడా ఏదో తేడాగా ఒక్కొక్కసారి మంచిగా ఆలోచించడం, ఒకసారి ఏదో చెడు ఆలోచనలు రావడానికి కూడా ఇదే కారణం. సో చంద్రగ్రహ ప్రభావం వలన గర్భాశయ వ్యాధులు, చిత్త చాపల్యం, పొట్టకి, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులకి, అలాగే దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి జబ్బులకి, ఇలాంటి వాటికి కూడా చంద్రుడే కారకత్వం వహిస్తున్నాడండి.
మొత్తానికి ఇలాగా ఆయనలో 2 విధానాలు మనం చూసాం. ముందు రవి గురించి చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను. సింహరాశి గురించి ఆయన ప్రాతినిధ్యాన్ని వహించారని చెప్పా. కర్కాటక రాశిలోనే ఈ చంద్రుడి యొక్క తన ఇల్లండి. సో ఇది కాలపురుష చక్రానికి 4వ ఇంట్లో ఉంది. ఇది తల్లి భావం అని అన్నాము. సో మనకి ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక మంచి సౌకర్యము, సుఖము అంటాం. సుఖం అంటే మన తల్లిగారి దగ్గర ఉండేదే నిజమైన సుఖమండి. మన తల్లి మన నుంచి ఏమీ ఆశించకుండా మన యొక్క ఏమంటారు, తల్లి యొక్క ఎలా ఉంటుందంటే ఆవిడ ఆలోచన నా బిడ్డలు బాగుండాలి అంటే ఫలాపేక్ష లేకుండా మనల్ని రియల్గా నిజమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ మన తల్లిదించి దొరుకుతుంది. అటువంటి చంద్రుడు కర్కాటక రాశికి చేస్తున్నారండి. సో తల్లిగారి ప్రేమను మనం పొందాలి అంటే కాలపురుష చక్రంలో ఉన్న ఈ 4వ ఇల్లు మన సుఖానికి, అంటే మన సుఖం ఏమిస్తుందండి ఇల్లు కూడా. మనం ఎక్కడెక్కడో పని చేసుకుని ఎన్ని చేసుకున్నా ఇంటికి వెళ్ళాక మనకు మంచి నిద్ర, ఓకేనా, మనం హాయిగా మన ఇంట్లో మనమైతే ఏది తిన్నా హాయిగా ఉంటాం. కాబట్టి ఇంటికి కూడా కారకత్వం మనం ఒక చంద్రుడు 4వ ఇంట్లో మనకి మంచి ఇల్లుని, భోగాల్ని, అలాగే తర్వాత మంచి వెహికల్స్ కొనుక్కోవాలంటే ఆ వెహికల్స్ ద్వారా మనం కష్టపడకుండా మనం గమ్యాన్ని చేరడానికి కారు, ఇలానే మోటార్ బైక్స్ ఇవన్నీ కొనుక్కుంటాం కదా, దానికి కూడా కారకత్వం 4వ ఇంటికి ఇచ్చారండి. ఇంకా ఎన్నో కారకత్వాలు ఉన్నాయి. ఇంకోసారి ఇంకొక వీడియోలో విందాం. మీకు ఎవరికైనా కానీ ఇంకేదైనా అంశాల పట్ల నేను మాట్లాడాలని మీరు అనుకుంటే నాకు దయచేసి మీరు తెలుపగలరు. థ్యాంక్ యూ. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.